ఒకప్పుడు పచ్చని బ్యాంబూ అరణ్యంలో పోగో అనే ఆడుకునే పాండా ఉండేవాడు. పోగోకి కొండలపై కొంగు బిగించి గిరగిరా తిరగటం, రసాల బాంబూను తాగటం చాలా ఇష్టం. కానీ దానికంటే ఎక్కువగా పోగోకి అరణ్యంలో దాగి ఉన్న ధనాన్ని కనుగొనాలని కోరిక ఉంది. రోజు ఉదయం సీతాకోక చిలుకని వెంబడిస్తుండగా పాత చెట్టు మీద ఆశ్చర్యకరమైన పటం కనిపించింది. పటాన్ని చూసి పోగో కళ్ళల్లో ఆనందం మెరిసింది. ఇది ధనమున్న ప్రదేశానికి దారి చూపించే పటం. ఆ పటం చూపించినట్లు నిద్రపోతున్న పులిని మెల్లగా దాటాడు. చిలికే జలాన్ని ఎగురుకుంటూ వెళ్ళాడు. ముళ్ళ కంచె మధ్య నుంచి జాగ్రత్తగా సాగి చివరికి ఓ ఖాళీ ప్రదేశానికి చేరాడు. దేశంలో ఒక పెద్ద రాయి కింద చిన్న గుహ కనిపించింది. పోగో ఆ గుహలోకి తొంగి చూసి ఒక పాత పెట్టెను బయటకి తీయగా అందులో బంగారు బ్యాంబూ కనిపించింది. అది సాధారణమైన బ్యాంబూ కాదు, అది ఆనంద బ్యాంబూ. పోగో హాయిగా నవ్వుతూ డాన్స్ చేస్తూ అడవంతా ఆనందాన్ని పంచాడు. ఇదే నిజమైన ధనం కాదు, ఆనందాన్ని స్నేహితులతో పంచుకోవడమే అసలైన ధనయమని పోగోకి అర్థమైంది. అప్పటి నుంచి పోగో నవ్వుతూ ఆడుకుంటూ అందరికీ ఆనందాన్ని పంచుతూ హాయిగా జీవించసాగాడు. ఇలా ఆడుకుంటూ నవ్విస్తూ పాండా పోగో ఆనందంగా జీవించాడు. Like, share and subscribe.